ఓం శాంతి 5/3/2025 మధురమైన పిల్లలు, సంతోషం వంటి ఔషధం లేదు. మీరు సంతోషంగా నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేసినట్లయితే పావనంగా అవుతారు. ప్రశ్న: ఏ కర్మ వికర్మగా అవ్వకుండా ఉండేందుకు యుక్తి ఏమిటి? జవాబు: వికర్మల నుండి రక్షించుకునేందుకు సాధనం శ్రీమతం. తండ్రి యొక్క మొట్టమొదటి శ్రీమతమేమిటంటే, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఈ శ్రీమతంపై నడిచినట్లయితే మీరు వికర్మాజీతులుగా అవుతారు. ఓం శాంతి. ఆత్మిక పిల్లలు ఇక్కడ కూడా కూర్చున్నారు మరియు అన్ని సెంటర్లలో కూడా ఉన్నారు. ఇప్పుడు ఆత్మిక తండ్రి వచ్చి ఉన్నారని, వారు మనల్ని ఈ పాత చీచి పతిత ప్రపంచం నుండి తిరిగి ఇంటికి తీసుకువెళ్తారని పిల్లలందరికీ తెలుసు. తండ్రి వచ్చిందే పావనంగా తయారు చేయడానికి, మరియు వారు ఆత్మలతోనే మాట్లాడతారు. ఆత్మే చెవుల ద్వారా వింటుంది. తండ్రికి తన శరీరమంటూ ఏదీ లేదు కావుననే తండ్రి అంటారు, నేను ఈ శరీరాన్ని ఆధారంగా తీసుకుని మీకు నా పరిచయాన్ని ఇస్తాను. నేను ఈ సాధారణ తనువులోకి వచ్చి పిల్లలైన మీకు పావనంగా తయారయ్యేందుకు యుక్తిని తెలియజేస్తాను. ఇలా ప్రతి కల్పము వచ్చి మీకు ఈ యుక్తిని తెలియజేస్తాను. ఈ రావణ రాజ్యంలో మీరు ఎంత దుఃఖితులుగా తయారయ్యారు. మీరు రావణ రాజ్యంలో శోకవాటికలో ఉన్నారు. కలియుగాన్ని దుఃఖధామమని అంటారు. సుఖధామము కృష్ణపురి, స్వర్గము. అది ఇప్పుడు లేదు. మనల్ని చదివించేందుకు ఇప్పుడు బాబా వచ్చి ఉన్నారని పిల్లలకు బాగా తెలుసు. తండ్రి అంటారు, మీ ఇంట్లో కూడా పాఠశాలను తయారు చేయవచ్చు. పావనంగా తయారవ్వాలి మరియు తయారు చేయాలి. మీరు పావనంగా తయారైనట్లయితే ప్రపంచం కూడా పావనంగా తయారవుతుంది. ఇప్పుడిది భ్రష్టాచారి పతిత ప్రపంచం. ఇప్పుడున్నది రావణుడి రాజధాని. ఈ విషయాలను ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో వారు మళ్లీ ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు. తండ్రి కేవలం ఇదే చెప్తారు, పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ఇతరులకు కూడా ఇదే విషయాన్ని అర్థం చేయించండి. తండ్రి వచ్చి ఉన్నారు, వారు నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అయిపోతారు అని చెప్తున్నారు. ఏ విధమైన ఆసురీ కర్మలు చేయకండి. మాయ మీ ద్వారా ఏ చీచీ కర్మలైతే చేయిస్తుందో ఆ కర్మలు తప్పకుండా వికర్మలుగానే అవుతాయి. మొట్టమొదటగా ఈశ్వరుడు సర్వవ్యాపి అనేదైతే అంటారో అది కూడా మాయనే చెప్పించింది. మాయ మీ చేత ప్రతి విషయంలోనూ వికర్మలే చేయిస్తుంది. కర్మ, అకర్మ, వికర్మల రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. శ్రీమతంపై అర్ధకల్పం మీరు సుఖాన్ని అనుభవిస్తారు. అర్ధకల్పం మళ్లీ రావణుడి మతంపై దుఃఖాన్ని అనుభవిస్తారు. ఈ రావణ రాజ్యంలో మీరేదైతే భక్తి చేస్తారో దాని ద్వారా కిందకే దిగుతూ వచ్చారు. మీకింతకు ముందు ఈ విషయాల గురించి తెలిసేది కాదు. పూర్తిగా రాతిబుద్ధి కలవారిగా ఉండేవారు. రాతిబుద్ధి మరియు పారసబుద్ధి అని అంటూ ఉంటారు కదా. భక్తి మార్గంలో, ఓ ఈశ్వరా, ఇతను గొడవలు చేయడం ఆప్చేసేలాగా ఇతనికి మంచి బుద్ధిని ప్రసాదించండి అని అంటారు కూడా కదా. బాబా చాలా మంచి బుద్ధిని ఇప్పుడు ఇస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. బాబా అంటారు, మధురమైన పిల్లలు, పతితంగా అయిపోయిన మీ ఆత్మను స్మృతియాత్ర ద్వారా పావనంగా తయారు చేసుకోవాలి. తిరగండి, విహరించండి. తండ్రి స్మృతిలో మీరు ఎంత దూరం కాలినడకన వెళ్లినా మీరు శరీరాన్ని కూడా మర్చిపోతారు. సంతోషం వంటి ఔషధం లేదు అని అంటూ ఉంటారు కదా. మనుషులు ధనాన్ని సంపాదించేందుకు ఎంత దూరాలకు సంతోషంగా వెళ్తూ ఉంటారు. ఇక్కడ మీరు ఎంత ధనవంతులుగా, సంపత్తివంతులుగా అవుతారు. తండ్రి అంటారు,
నేను కల్పకల్పము వచ్చి ఆత్మలైన మీకు నా పరిచయాన్ని ఇస్తాను. ఈ సమయంలో అందరూ పతితంగా ఉన్నారు. అందుకే పావనంగా తయారు చేయడానికి రండి అని పిలుస్తూ ఉంటారు. ఆత్మే తండ్రిని పిలుస్తుంది. రావణరాజ్యంలో శోకవాటికలో అందరూ దుఃఖితులుగా ఉన్నారు. రావణరాజ్యం మొత్తం ప్రపంచంలో ఉంది. ఈ సమయంలో ఉన్నదే తమో ప్రధాన సృష్టి. సతో ప్రధానమైన దేవతల చిత్రాలు ఎదురుగా ఉన్నాయి. మహిమ కూడా వారికే ఉంది. శాంతిధామానికి సుఖధామానికి వెళ్లేందుకు మనుషులు ఎంత కష్టపడుతూ ఉంటారు. భగవంతుడు ఏ విధంగా వచ్చి భక్తి ఫలాన్ని మనకిస్తారు అనేది ఎవ్వరికీ తెలీదు. మనకు భగవంతుడి నుండి ఫలం లభిస్తుంది అని మీరిప్పుడు భావిస్తారు. భక్తికి 2 ఫలాలున్నాయి. 1 ముక్తి, 2 జీవన్ముక్తి. ఇవి అర్థం చేసుకోవాల్సిన చాలా సూక్ష్మమైన విషయాలు. ఎవరైతే ప్రారంభం నుండి మొదలుకుని చాలా భక్తి చేసి ఉంటారో వారు జ్ఞానాన్ని బాగా తీసుకుంటారు మరియు ఫలాన్ని కూడా బాగా పొందుతారు. భక్తి తక్కువగా చేసి ఉన్నట్లయితే జ్ఞానం కూడా తక్కువగా తీసుకుంటారు, ఫలం కూడా తక్కువగా పొందుతారు. లెక్క ఉంది కదా. నంబర్వార్ పదవులున్నాయి కదా. నా వారిగా అయి వికారాల్లోకి వెళ్ళినట్లయితే ఇక నన్ను వదిలేసినట్లే. ఒక్కసారిగా కిందకు వెళ్లి పడిపోతారు. కొందరు కింద పడి మళ్లీ లేచి నిలబడతారు. కొందరు పూర్తిగా మురికిలో పడిపోతారు. వారి బుద్ధి ఇక ఎన్నటికీ బాగుపడదు. కొందరికి లోలోపల మనసు తింటూ ఉంటుంది, దుఃఖం కలుగుతూ ఉంటుంది. నేను భగవంతునికి ప్రతిజ్ఞ చేసి మళ్లీ వారిని మోసం చేశాను, వికారాల్లోకి పడిపోయాను అని. తండ్రి చేతిని వదిలి మాయకు చెందినవారిగా అయిపోయారు. అటువంటి వారు వాయుమండలాన్ని కూడా పాడు చేస్తారు, శ్రాపితులవుతారు. తండ్రితో పాటుగా ధర్మరాజు కూడా ఉన్నారు కదా. ఆ సమయంలో వారేం చేస్తున్నారో వారికే తెలీదు. ఆ తర్వాత పశ్చాత్తాపం కలుగుతుంది. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతాయి. ఎవరినైనా హత్య చేస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు పశ్చాత్తాపం కలుగుతుంది, అనవసరంగా అతణ్ణి చంపానే అని. క్రోధంలోకి వచ్చి ఎంతగానో కొడుతూ ఉంటారు కూడా. ఎన్నో సమాచారాలు వార్తాపత్రికల్లో వస్తూ ఉంటాయి. మీరైతే వార్తాపత్రికలు చదవరు. ప్రపంచంలో ఏమేం జరుగుతుందో మీకు తెలీదు. రోజురోజుకు పరిస్థితులు పాడైపోతూ ఉంటాయి. మెట్లు కిందకు దిగాల్సిందే. మీకు ఈ డ్రామా రహస్యం తెలుసు. మేము బాబానే స్మృతి చేయాలి అన్న విషయం బుద్ధిలో ఉంది. రిజిస్టర్ పాడయ్యే విధంగా ఎటువంటి చీచీకర్మలు చేయకూడదు. తండ్రి అంటారు, నేను మీకు టీచర్ను కదా. టీచర్ వద్ద విద్యార్థుల చదువు మరియు నడవడిక యొక్క రికార్డు ఉంటుంది కదా. కొందరి నడవడిక చాలా బావుంటుంది, కొందరిది తక్కువగా ఉంటుంది, కొందరిది పూర్తిగా చెడ్డగా ఉంటుంది. నంబర్వారుగా ఉంటారు కదా. ఈ సుప్రీం తండ్రి కూడా ఎంత ఉన్నతంగా చదివిస్తున్నారు. వారికి కూడా ప్రతి ఒక్కరి నడత నడవడిక గురించి తెలుసు. నాలో ఈ అలవాట్లున్నాయి, ఈ కారణం చేత నేను ఫెయిల్ అయిపోతాను అని మీరు స్వయం కూడా తెలుసుకోగలరు. బాబా ప్రతి విషయాన్ని స్పష్టం చేసి అర్థం చేయిస్తారు. పూర్తిగా చదవకపోతే ఎవరికైనా దుఃఖం ఇస్తే దుఃఖితులై మరణిస్తారు. పదవి కూడా భ్రష్టమవుతుంది. శిక్షలు కూడా ఎన్నో పొందుతారు. మధురమైన పిల్లలు, స్వయం మరియు ఇతరుల యొక్క భాగ్యాన్ని తయారు చేయాలంటే దయాహృదయ సంస్కారాన్ని ధారణ చేయండి. ఏ విధంగా తండ్రి దయార్థ హృదయులైన కారణంగా టీచర్గా మిమ్మల్ని చదివిస్తున్నారు. కొందరు పిల్లలు బాగా చదువుతారు మరియు చదివిస్తారు. ఇందులో దయార్థ హృదయులుగా అవ్వవలసి ఉంటుంది. టీచర్ దయార్థ హృదయులు కదా. మీరు ఏ విధంగా ఉన్నతమైన స్థానాన్ని పొందొచ్చు అంటూ వారు సంపాదన కొరకు మార్గం తెలియజేస్తారు.
ఆ చదువులోనైతే అనేక రకాల టీచర్లుంటారు. ఇక్కడ ఒకే టీచర్ ఉన్నారు. చదువు కూడా ఒక్కటే, మనుషుల నుండి దేవతలుగా తయారయ్యే చదువు. ఇందులో ముఖ్యమైనది పవిత్రత విషయం. పవిత్రతనే అందరూ కోరుకుంటారు. తండ్రి అయితే మార్గాన్ని తెలియజేస్తున్నారు, కాని ఎవరి భాగ్యంలోనైతే లేనే లేదో వారిక పురుషార్థమేం చేయగలరు? ఉన్నతమైన మార్కులు పొందేదే లేనప్పుడు ఇక టీచర్ కూడా వారి వెనుక ఏం పురుషార్థం చేస్తారు? వీరు అనంతమైన టీచర్ కదా. తండ్రి అంటారు, మీకు ఇంకెవ్వరూ సృష్టి ఆది మధ్యాంతాల చరిత్ర మరియు భూగోళాలను అర్థం చేయించలేరు. మీకు అనంతమైన ప్రతి విషయమూ అర్థం చేయించడం జరుగుతుంది. మీది అనంతమైన వైరాగ్యం. ఎప్పుడైతే పతిత ప్రపంచ వినాశనము, పావన ప్రపంచ స్థాపన జరగవలసి ఉందో అప్పుడు మీకీ విషయాలను కూడా నేర్పించడం జరుగుతుంది. సన్యాసులైతే నివృత్తి మార్గానికి చెందినవారు. వాస్తవానికి వారు అడవుల్లో ఉండాలి. ప్రారంభంలో ఋషులు, మునులు మొదలైన వారంతా అడవుల్లో ఉండేవారు. వారిలో సతోప్రధానమైన శక్తి ఉండేది కావున మనుషులను ఆకర్షించేవారు. ఎక్కడెక్కడో ఉన్న వారి కుటీరాల వరకు కూడా వెళ్లి వారికి భోజనాన్ని అందించేవారు. సన్యాసులకెప్పుడూ మందిరాలు నిర్మించరు. మందిరాలు ఎల్లప్పుడూ దేవతలకు నిర్మిస్తారు. మీరేమీ భక్తి చేయరు, మీరు యోగంలో ఉంటారు. వారి జ్ఞానమే బ్రహ్మతత్వాన్ని స్మృతి చేయడము. కేవలం బ్రహ్మములో లీనమైపోవాలి అని కోరుకుంటారు. కాని తండ్రి తప్ప ఇంకెవరూ అక్కడికి తీసుకువెళ్లలేరు. తండ్రి వచ్చేదే సంగమయుగంలో, వచ్చి దేవీదేవత ధర్మాన్ని స్థాపన చేస్తారు. మిగిలిన ఆత్మలందరూ తిరిగి వెళ్ళిపోతారు. ఎందుకంటే మీ కొరకు కొత్త ప్రపంచం కావాలి కదా. పాత ప్రపంచానికి చెందినవారెవరూ ఉండకూడదు. మీరు మొత్తం విశ్వానికి యజమానులుగా అవుతారు. మన రాజ్యం ఉన్నప్పుడు మొత్తం విశ్వంపై మనం మాత్రమే ఉండేవారమని మీకు తెలుసు. అప్పుడు ఇతర ఖండాలేవీ లేవు. అక్కడ భూమి ఎంతగానో ఉంటుంది. ఇక్కడ భూమి ఎంతో ఉంది. మళ్లీ సముద్రాన్ని ఎండబెట్టి ఈ భూమిని తయారు చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనుషుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా భూమిని తయారు చేయడం మొదలైనవి విదేశీయుల నుండి నేర్చుకున్నారు. బొంబాయి పూర్వం ఎలా ఉండేది? అది మళ్లీ చివర్లో ఉండదు. బాబా అయితే అనుభవజ్ఞులు కదా. భూకంపం వస్తే లేక కుండపోతగా వర్షం కురిస్తే అప్పుడేం చేస్తారు? బయటకైతే రాలేరు. ప్రకృతి వైపరీత్యాలైతే చాలా వస్తాయి. లేకపోతే ఇంత వినాశనం ఎలా జరుగుతుంది? సత్యుగంలోనైతే కేవలం కొద్దిమంది భారతవాసులు మాత్రమే ఉంటారు. ఈ రోజు ఎలా ఉంది? రేపెలా ఉంటుంది? ఇవన్నీ పిల్లలను మీకే తెలుసు. ఈ జ్ఞానాన్ని ఇంకెవరూ ఇవ్వలేరు. తండ్రి అంటారు, మీరు పతితంగా అయ్యారు, అందుకే మీరొచ్చి పావనంగా తయారు చేయండి అని ఇప్పుడు నన్ను పిలుస్తారు. కావున తప్పకుండా వస్తాను. అప్పుడే కదా పావన ప్రపంచం స్థాపన అవుతుంది. బాబా వచ్చి ఉన్నారని పిల్లలైన మీకు తెలుసు. యుక్తిని ఎంత బాగా తెలియజేస్తున్నారు. భగవాను వాచ మన్మనాభవ. దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలను తెంచి నన్నొక్కరినే స్మృతి చేయండి. ఇందులోనే శ్రమ ఉంది. జ్ఞానమైతే చాలా సహజమైనది. దీనిని చిన్నపిల్లలు కూడా వెంటనే గుర్తు చేసుకోగలుగుతారు. కాని స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడం ఇది అసంభవం. పెద్దవాళ్ల బుద్ధిలోనే ఈ విషయం కూర్చోదు అన్నప్పుడు మరి చిన్నపిల్లలు ఎలా స్మృతి చేయగలరు? శివ్ బాబా శివ్ బాబా అని అంటూ ఉంటారు, కాని వారి బుద్ధి ఇంకా వికసించలేదు కదా. మనము బిందువే, బాబా కూడా బిందువే. ఇది స్మృతిలోకి రావడం కష్టంగా అనిపిస్తుంది. ఇదే యథార్థ రీతిగా స్మృతి చేయడం. ఇది స్థూలమైన విషయమైతే కాదు.
తండ్రి అంటారు, యథార్థ రూపంలో నేనొక బిందువును. అందుకే నేను ఎవరినో ఎలా ఉన్నానో అదే విధంగా స్మృతి చేయడం ఇది చాలా శ్రమతో కూడినది. వారేమో పరమాత్మ బ్రహ్మతత్వమని అంటారు, కాని మనము వారొక బిందువు అని అంటాము. రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది కదా. ఆత్మలైన మనముండే ఆ బ్రహ్మతత్వాన్ని పరమాత్మ అని అనేస్తారు. బుద్ధిలో ఇది ఉండాలి, నేను ఆత్మను, బాబా బిడ్డను. ఈ చెవుల ద్వారా వింటాను, బాబా ఈ నోటి ద్వారా నేను పరమాత్మను, ఈ ప్రపంచానికి దూరంగా ఉంటాను అని వినిపిస్తారు. మీరు కూడా ఈ ప్రపంచానికి దూరంగా ఉండేవారు, కాకపోతే మీరు జనన మరణాల్లోకి వస్తారు, నేను రాను. మీరిప్పుడు మీ 84 జన్మలను కూడా అర్థం చేసుకున్నారు. అలాగే తండ్రి పాత్రను కూడా అర్థం చేసుకున్నారు. ఆత్మేమీ పెద్దగా లేక చిన్నగా అవ్వదు. ఇకపోతే ఇనుప యుగంలోకి రావడంతో మలినమైపోతుంది. ఇంత చిన్న ఆత్మలో మొత్తం జ్ఞానమంతా ఉంది. తండ్రి కూడా ఎంతో చిన్నగా ఉంటారు కదా. కాని వారిని పరమ ఆత్మ అని అంటారు. వారు జ్ఞానసాగరుడు. మీకొచ్చి అర్థం చేయిస్తారు. ఈ సమయంలో మీరేదైతే చదువుతున్నారో దానిని కల్పపూర్వం కూడా చదివారు. దీని ద్వారా మీరు దేవతలుగా తయారయ్యారు. మీలో అందరికంటే దుర్భాగ్యం ఎవరిదంటే, ఎవరైతే పతితులుగా అయి తమ బుద్ధిని మురిగ్గా చేసుకుంటారో వారిది. ఎందుకంటే వారిలో ధారణ అవ్వదు. మనసు లోపల తింటూ ఉంటుంది. వారు పవిత్రంగా అవ్వండి అని ఇతరులకు చెప్పలేరు. వారు లోపలేమనుకుంటారంటే, పావనంగా అవుతూ అవుతూ నేను ఊడిపోయాను, చేసుకున్న సంపాదనంతా నాశనమైపోయింది. ఇక ఆ తర్వాత చాలా సమయం పడుతుంది. ఒకే దెబ్బ గట్టిగా గాయపరుస్తుంది. దాంతో రిజిస్టర్ పాడైపోతుంది. తండ్రి అంటారు, నీవు మాయతో ఓడిపోయావు, నీ భాగ్యం చాలా చెడ్డగా ఉంది. మాయాజీతులుగా జగజ్జీతులుగా అవ్వాలి. జగజ్జీతులు అని మహారాజులను మహారాణులనే అంటారు, ప్రజలను అనరు. ఇప్పుడు దైవీ స్వర్గస్థాపన జరుగుతోంది. ఎవరైతే తమ కోసం తాము చేసుకుంటారో వారు పొందుతారు. ఎంతగా పావనంగా అయి ఇతరులను తయారు చేస్తే అంత బాగా దానం చేసేవారికి ఫలం కూడా లభిస్తుంది కదా. దానం చేసేవారికి పేరు కూడా వస్తుంది. మరుసటి జన్మలో అల్పకాలికమైన సుఖం పొందుతారు. ఇక్కడ ఇది 21 జన్మల విషయం. పావన ప్రపంచానికి యజమానులుగా అవ్వాలి. ఎవరైతే ఒకప్పుడు పావనంగా అయ్యారో వారే మళ్లీ అవుతారు. నడుస్తూ నడుస్తూ మాయ చెంపదెబ్బ వేసి ఒక్కసారిగా కింద పడేస్తుంది. మాయ కూడా తక్కువ శక్తివంతమైందేమీ కాదు. 8-10 సంవత్సరాలు పవిత్రంగా ఉన్నారు, పవిత్రతపై గొడవలు జరిగాయి, ఇతరులను కూడా పడిపోకుండా రక్షించారు, కాని స్వయమే కింద పడిపోతారు. తలరాతానే అంటారు కదా. తండ్రికి చెందినవారిగా అయి మళ్లీ మాయకు చెందినవారిగా అయిపోతే వారు శత్రువులైనట్లే కదా. ఖుదా దోస్త్, భగవంతుడి స్నేహితుడు అనే ఒక కథ కూడా ఉంది కదా. తండ్రి వచ్చి పిల్లలకు ప్రేమనిస్తారు, సాక్షాత్కారం చేయిస్తారు. ఇక్కడ భక్తి చేయకుండా కూడా సాక్షాత్కారం జరుగుతుంది. మరి భగవంతుడు తన మిత్రునిగా చేసుకున్నట్లే కదా. ఎన్ని సాక్షాత్కారాలు జరుగుతూ ఉండేవి. వాటిని ఇంద్రజాలంగా భావించి గొడవ చేసిన కారణంగా సాక్షాత్కారాలను ఆపేశారు. మళ్లీ చివర్లో మీరు చాలా సాక్షాత్కారాలను పొందుతూ ఉంటారు. ప్రారంభంలో ఎంత మజా ఉండేది. కాని వాటిని చూస్తూ చూస్తూ కూడా ఎంతమంది వదిలి వెళ్ళిపోయారు. బట్టీలో నుండి కొన్ని ఇటుకలు బాగా కాలి బయటకొచ్చాయి, కొన్ని కాలకుండానే ఉండిపోయాయి, కొన్నైతే పూర్తిగా విరిగిపోయాయి. ఎంతమంది వెళ్ళిపోయారు.
ఇప్పుడు వాళ్ళు లక్షాధికారులుగా కోటీశ్వర్లుగా అయిపోయారు. మేమైతే స్వర్గంలో కూర్చున్నాము అని భావిస్తున్నారు. ఇక్కడ స్వర్గం ఎలా ఉంటుంది? స్వర్గం ఉండేదే కొత్త ప్రపంచంలో. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలది పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, మీ ఉన్నతమైన భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు దయార్థ హృదయులుగా అయి చదవాలి మరియు చదివించాలి. ఎప్పుడూ ఏ అలవాటుకు వశమై తమ రిజిస్టర్ను పాడు చేసుకోకూడదు. రెండవ పాయింట్, మనుషుల నుండి దేవతలుగా తయారయ్యేందుకు ముఖ్యమైనది పవిత్రత. అందుకే ఎప్పుడూ పతితులుగా అయి మీ బుద్ధిని మురిగ్గా చేసుకోకూడదు. మనసు లోపల తినే విధంగా, పశ్చాత్తాపడవలసి వచ్చే విధంగా ఎటువంటి కర్మలు జరగకూడదు. వరదానము. బీజరూప స్థితి ద్వారా మొత్తం వృక్షమంతటికీ ప్రకాశమనే నీరును అందించే విశ్వ కళ్యాణకారి భవ. బీజరూప స్థితి అన్నింటికంటే శక్తిశాలి స్థితి. ఈ స్థితే లైట్ హౌస్లా పనిచేస్తుంది. దీని ద్వారా మొత్తం విశ్వంలో ప్రకాశాన్ని వ్యాపింపజేసేందుకు నిమిత్తులవుతారు. ఏ విధంగా బీజం ద్వారా స్వతహాగానే మొత్తం వృక్షానికి నీరు లభిస్తుందో, అలా ఎప్పుడైతే బీజరూప స్థితిలో స్థితులై ఉంటారో అప్పుడు విశ్వానికి ప్రకాశం రూపీ నీరు లభిస్తుంది. కాని మొత్తం విశ్వమంతటికీ మీ ప్రకాశాన్ని వ్యాపింపజేసేందుకు విశ్వ కళ్యాణకారి స్థితి అనే శక్తిశాలి స్థితి కావాలి. దీని కొరకు లైట్ హౌస్గా అవ్వండి, అంతేకాని బల్బులా కాదు. ప్రతి సంకల్పంలోనూ మొత్తం విశ్వం యొక్క కళ్యాణం జరగాలి అన్న స్మృతి ఉండాలి. స్లోగన్. అడ్జస్ట్ అయ్యే శక్తి, సర్దుకుపోయే శక్తి నాజూకు సమయంలో పాస్ విత్ ఆనర్గా చేస్తుంది. అవ్యక్త ప్రేరణలు. సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ను, సంస్కృతిని ధారణ చేయండి. పరమాత్మ ప్రత్యక్షతకు ఆధారం సత్యత. సత్యత ద్వారానే ప్రత్యక్షత జరుగుతుంది. 1 స్వస్థితి యొక్క సత్యత, 2 సేవ యొక్క సత్యత. సత్యతకు ఆధారం స్వచ్ఛత మరియు నిర్భయత. ఈ 2 ధారణల ఆధారంతో సత్యత ద్వారా పరమాత్మ ప్రత్యక్షతకు నిమిత్తంగా అవ్వండి. ఏ రకమైన అస్వచ్ఛత అనగా ఏ కొంచెమైనా సత్యత స్వచ్ఛతలో లోటు ఉంటే కర్తవ్య సిద్ధి జరగదు. ఓం శాంతి.